నల్గొండ జిల్లాలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని రైతులకి సాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. యాసంగి పంటల కోతలు అయ్యే వరకు సాగునీరు అందించాలని కోరారు మంత్రి. రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ కూడా పైన ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టి కింద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మీరు అవసరం ఉన్నా లేకున్నా మీ పొలాన్ని సరిపోయిన తర్వాత మీరు దాన్ని జోలికి పోవచ్చు. మోటార్లు వేయడం ఇలాంటి చేయొద్దని మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు రైతులు అందరూ బాగుండాలి, అదే మా గవర్నమెంట్ కోరిక. ఈరోజు కలెక్టర్ గారు ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఇవన్నీ కంప్లీట్ చేయడం, తేలిన వరకు ఈజీగా నిలిపోవాలంటే లైనింగ్ ఉంటే తొందర వాటర్ కూడా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తెంపుతున్నారు. అందుకనే లైనింగ్ ప్రపోజల్తో పాటు మెయిన్ కెనాల్ కూడా మీకు తెలుసు 1988లో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ అది. రాష్ట్రంలో అంతటా లైనింగ్ అయినాయి. ఉత్తర తెలంగాణలో వరదకాలం 2 సార్లు లైనింగ్ చేసిన 20 years. అందుకని ఆ లైనింగ్ కూడా సీఎం గారు, ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ లైనింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెడుతూ వచ్చే సీజన్ అది టెండర్ అయిపోయిన తర్వాత ఒక 6 monthsలోనే కంప్లీట్ చేసే విధంగా దాన్ని 2 పార్ట్స్ చేస్తున్నాం. రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ కూడా పైన ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టి కింద వాళ్ళు